హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం క్యాలీఫ్లవర్ రొయ్యలతో మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి త్వరగా వేగడానికి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ని అయితే నేను ఇలాగా ఫ్లవర్ వేరుగా, దాని కాడలు అయితే ఇలాగా సన్నగా చాప్ చేసుకొని రెండు వేరుగా పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి ఫ్లేవర్ ఉన్నంత వరకు మనకి త్వరగా బైల్డ్ అయిపోతుంది, అందుకని. ఇప్పుడు ఇందులో మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాడలు సపరేట్ చేసుకున్నాం కదా, ఆ కాడల్ని యాడ్ చేసుకొని పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రొయ్యల్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఆ కాడలు కూడా మనకి త్వరగా ఫ్రై అయిపోయి మసాలాలన్నీ వాటికి సరిగ్గా సెట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, కారం యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం కారం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ అయితే నేను కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పేస్ట్లో అయితే మనకి పట్టా లవంగా కూడా మిక్స్ అయ్యి ఉంది. ఇది మాత్రం మనకి కర్రీ అనేది హోటల్ స్టైల్లో చాలా నాన్ వెజ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకొని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక 10 to 15% మనకి ఇందులో ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనకి ఎంత అవసరమో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగానే అయితే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఈ స్టేజ్కి రావడానికి నాకు ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. ఇప్పుడైతే మనం ఈ కాడలు మొత్తం మనకి బాగా స్మాష్ అయిపోయింది. చూడండి, ఫ్లేవర్ కరెక్ట్గా కుక్ అయిపోతుంది. మనం కాడల్ని ఫ్లేవర్ని ఒకేసారి వేస్తే ఫ్లేవర్ అనేది మనకి గుజ్జుగా అయిపోతుంది. అందుకని నేనైతే కాడల్ని ఆనియన్స్లోనే వేసి ఫ్రై చేసుకుంటాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రోటీ చపాతీల్లోకి అయితే ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.